ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విజయనగరంలోని విద్యుత్ భవన్ ఎదుట ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి అదానీ వేలాది మంది విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల పొట్ట కొడతారా అంటూ మండిపడుతున్నారు. కూటమి సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అదానీ సబ్లీజ్కు తీసుకున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్ స్మార్ట్ మీటర్ల అమరికతో రీడింగ్ కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించినటువంటి విషయంతో విద్యుత్ మీటర్స్ రీడర్స్ అయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో ఈ అదానీ కంపెనీకి ఏదైతే స్మార్ట్ మీటర్స్ వ్యవహారం కట్టబెట్టిందని చెప్పేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అప్పట్లో అయితే ఆరోపణలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పూర్తి స్థాయిలో మళ్ళీ అదే ఏజెన్సీకి కట్టబెట్టడంతో ప్రస్తుతం ఈ ఏపీ ట్రాన్స్కోలో పనిచేసినటువంటి విద్యుత్ శాఖలో చేసినటువంటి ఉద్యోగస్తులకు భద్రత కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఉద్యమాలు నిరసనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్ యూనియన్ సంబంధించినటువంటి ఈరోజు పెద్ద ఎత్తున విద్యుత్ భవనం వద్ద నిరసన తెలియజేస్తున్నారు. అసలు దీని అంతటికీ ప్రధాన కారణం ఏంటనే విషయంపై మనం మాట్లాడేందుకు కొంతమంది ఇక్కడ నాయకులు అయితే ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అట్టబెట్టడంపై మీరేమనుకుంటున్నారు ఏంటి? అసలు ఈవేళ షిరిడి సాయి కాంట్రాక్టర్ వచ్చిన వీళ్ళందరూ సబ్ కాంట్రాక్టర్లైనా బినామీ పేరుతో వచ్చినవే. ఇదంతా మెయిన్ కీ రోల్ అంతా కూడా అదానీ. ఈవేళ అదానీ అనేటువంటి ఈ సంస్థ పెద్ద బడా కార్పొరేట్ సంస్థ అదానీ దేశాన్నే శాసిస్తున్నటువంటి వ్యక్తి. ఈవేళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా అదానీ కనుసన్నల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఈవేళ స్మార్ట్ మీటర్లని ఆయన అక్కడ తీసుకొస్తే సబ్ కాంట్రాక్టర్లను పెట్టి వ్యాపారాలు చేసుకొని కమిషన్లు పొందుతున్నారు తప్ప ఇదంతా అంటే ఎవరికి ఉపయోగం లేనటువంటి ఆలోచన. ఇదే కూటమిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఈ స్మార్ట్ మీటర్లని వ్యతిరేకిస్తున్నాం, స్మార్ట్ మీటర్లు వచ్చే పరిస్థితి లేదు, రైతుల దగ్గర నుంచి వినియోగదారులు కానీ వీళ్ళకి కానీ ఎవరికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయము. అలాగే ఈ స్మార్ట్ మీటర్లు రావటం వల్ల అనేక మంది కార్మికులు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రైవేట్ పరంగా కాంట్రాక్ట్ విధానాలు పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్స్ కూడా వాళ్ళు బతుకులు రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంది. మేము వ్యతిరేకిస్తామన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మీరు లవ్లో పడిన దగ్గర నుంచి మీ ముగ్గురు కూటమైన దగ్గర నుంచి అదానీ అడుగులకు మడుగులెత్తున్నటువంటి బీజేపీకి తలొగ్గారు. ఈ రాష్ట్రంలో మీరు ముగ్గురు ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమలో పడిన తర్వాత మీరు గతంలో వ్యతిరేకించినటువంటి విధానాల్ని ఇప్పుడు మీరు బలపరుస్తున్నారు. ఇది ఏమాత్రమైనా న్యాయంగా ఉందా అని మేము ఏఐటీసీకి అడుగుతున్నాం. స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మాకు సర్వీసులు తగ్గిపోతున్నాయి, మా జీతం కూడా తగ్గిపోతుంది, మాకు ఉద్యోగ భద్రత లేదు. ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లు ఆపి మాకు న్యాయమైన కోరికలు మేము అడుగుతున్నాం. సంస్థలోనే విలీనం చేయాలని, మాకు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఏఐటీసీ మాకు అండగా ఉంది. ఆ ఏఐటీసీ ద్వారా మేము భవిష్యత్తులో కార్యాచరణ తీసుకోబోతున్నాం. చెప్పండి, అసలు ఈ కార్పొరేట్ ఏదైతే అదానీ గ్రూప్ కావచ్చు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వైఖరి అంటే మీ ఉద్యోగానికి భద్రత లేకుండా పోవటం, మీరు ఈ రోజు రోడ్డు మీద పడటానికి గల కారణాలు ఏంటి? అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది విజయనగరం జిల్లాలో? ఏంటంటే మేము గత 15-20 సంవత్సరాల నుండి ఇదే సంస్థను నమ్ముకుని ఉంటున్నాం. అంటే ఇప్పుడు దాకా మేము వస్తున్నది ఏంటంటే పీసీ రేట్తోనే వస్తుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నది ఉన్నది లేదు, అమలు చేయట్లేదు. పీసీ రేట్ విధానంగా అమలు చేస్తున్నారు. అది కూడా చాలా ఒక్కొక్కరికి ఏంటంటే 8,000 9,000. ఇదే రోజుల్లోని బతకాలంటే అట్లీస్ట్ ఎలా లేదన్నా సరే ఒక 20,000 22,000 ఉంటే కానీ ఎవడైనా బతకలేడు. అలాంటిది ఛాలెంజ్ జీతాలతోటేమో మాకు ఇప్పుడు దాకా నెట్టుకొస్తున్నారు. మాకు ఏంటంటే ఇప్పుడు దాకా ఒక 1,000-3,000 సర్వీస్ ఉన్నాయంటే ఇప్పుడు మొన్నటిదాకా కేటగిరీ 2 బిగించారు. రేపు కేటగిరీ 1 బిగించారంటే మా పరిస్థితి ఇంకా దారుణం అయిపోతుంది. ఏంటంటే మాకు అలా జీతం పెరగాలనుకుంటాం కానీ పెరగడం కాకుండా అలా తరిగిపోతుంది. ఈ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఏడు చేయాలని ఇదే
సంస్థను నమ్ముకున్నప్పుడు మాకు ఏంటంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒకలాగా చెప్తున్నారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు ఏదైనా న్యాయం చేయండి అని అంటే అధికారుల చుట్టూ తిరగడమే కనబడుతుంది. కానీ మాకు ఇప్పుడు వచ్చే అధికారులు కానీ నాయకులు కానీ ఏం చేయలేదు. ఇప్పుడు దాకా మామూలు మీటర్లు చేసేవాళ్ళం. రేపు అదాని మీటర్లు బిగించిన దాని వల్ల ఏమవుతుందంటే మా బతుకులో 4,500 మంది స్టేట్లో ఉన్నారు. ఈ 4,000 మంది పరిస్థితి ఏంటవుతుందంటే మరి అగమత్యంగా పరిచేస్తున్నారు. అంటే గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా తలరాత మాత్రం మారలేదు. ఏదైతే ఈ మీటర్ రీడింగ్స్ తీసేవాళ్ళు కావచ్చు, ఈ విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, ఈ కింది స్థాయి సిబ్బంది పూర్తి స్థాయిలో రోడ్డును పడతామని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడనుందని చెప్పేసి ఇక్కడ కార్మికులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బొమ్మేశ్వర్తో శ్రీధర్, HMTV, విజయనగరం జిల్లా నుంచి.